అలాగే ప్రత్యేకంగా మన ప్రభుత్వానికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కానీ విని ఎరగని బోనాల పండుగ జరిపిస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే వాళ్ళు చెప్పిన ప్రతిదీ అనుసరిస్తూ అలాగే టెంపుల్ ఈవో గారు మనోహర్ రెడ్డి గారైనా సరే, అన్నపూర్ణ గారైనా సరే మమ్మల్ని గుడ్ రిసీవ్ చేసుకొని మాకు పసుపు కుంకుమ గాజులు కూడా అందించారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా యొక్క ఆశీర్వాదం మా యొక్క దీవెనలో రేవంత్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ ఉంటాయని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ గారికి అలాగే కమిషనర్ గారికి కలెక్టర్ గారికి కూడా భక్త ప్రజలందరికీ మా ఆశీర్వాదం అని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను. బోలో ఉజ్జయిని మహాకాళి మాతాకి, బోలో ఉజ్జయిని మహాకాళి మాతాకి, బోలో ఉజ్జయిని మహాకాళి మాతాకి. ఉజ్జయిని మహాకాళి అమ్మ ఆశీర్వాదాలతో అందరూ రైతులందరూ సుభిక్షంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంగళి గారు తెలంగాణ ఆడపడుచు. మరి ఆ బిడ్డ మరి తిరుమల దేవస్థానంలో మరి వెంకటేశ్వర యూనివర్సిటీలో పీజీ చేసింది. మంచి కళాకారుల్ని మరి ఆమె ఎప్పుడు ఎల్లప్పుడూ ఆశీర్వాదం పొందాలని, లోక కళ్యాణం కోసం పాటుపడాలని ఆ జగన్మాత ఆశీర్వాదం ఎప్పుడు. నేను మీ మళ్ళీ తెలంగాణ ప్రజానికానికి అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజానికానికి తెలుగు ప్రజలకి అందరికీ బోనాల శుభాకాంక్షలు. నేను ప్రతి ఏటా బోనాలు తీస్తాను. నేను బోనం ఎత్తుకొని ప్రతి పాట కూడా చేస్తూ ఉంటాను బోనాల సీజన్కి. సో ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి, అందరూ చూసే ఉంటారు. నాకు బోనం అంటే చాలా ఇష్టం, బోనం ఎత్తడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు చేస్తూ ఉండే బోనము. బట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఇక్కడే ఎత్తిన బోనం. మన కల్చర్ చాలా గొప్పది. మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయం అనేది ఇంకా చాలా గొప్పది. మన తెలంగాణలో జరుపుకునేటట్టు ఇంత అద్భుతంగా ఎక్కడ కూడా జరుపుకోరు. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. గురు పౌర్ణిమ ఉజ్జయిని మహాకాళి టెంపుల్ ఈరోజు 2 రోజులు ఇట్లా కలిసి రావడం చాలా సంతోషదాయకం. నాతో పాటు సిస్టర్ ఇంద్రా కూడా బోనం ఎత్తుకొని వచ్చింది. సో మీ అందరి కోసం సాంగ్ పాడొచ్చా? హ్యాపీ బోనాలు శుభాకాంక్షలు. మా వీరం మా వీరం మా వీరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా